పేర్ని నాని అన్నకు ప్యాంటు తడిసిపోతుందా? ఎవరన్నది? ఆ ఎవరన్నది? పేర్ని నాని అన్న అది ఒక ఐరావతం, వైసీపీలో ఐరావతం. అన్ని జంతువులే ఉంటాయి మా దగ్గర. మా జగనన్న సింగిల్ సీటు సింహం, మా రాంబాబు అన్న, మా అంబటి రాంబాబు అన్న టైగర్. మా జగనన్న చెప్పాడు కదా టైగర్ అని చెప్పేసి. మా పేర్ని నాని అన్న ఐరావతం, ఏనుగు, బలం. అంత బలవంతుని చూసుకొనేసి మీరు ప్యాంటు తడిచిపోతాయంటే ఎట్లా? ఆ తప్పులు చేసామబ్బా, 100 తప్పులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వస్తుందిగా, టైం వచ్చేస్తుందిగా, పేర్ని నాన్నకి టైం వచ్చేస్తుంది. ఆ విషయం క్లియర్గా మనకు తెలియకపోయినా కూడా పేర్ని నాన్న క్లియర్గా తెలుస్తోంది. పేర్ని నాని అన్న ఏం ఆలోచించకు. ఆ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పు? చేసిన తప్పులు చిన్నయ్యా ఏన్నా? మహా అయితే మనం చెప్దాం, రికమెండ్ చేద్దాం. ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కూర్చోబెట్టి మా రాంబాబు అన్న ఎలా ఉన్నాడుగా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఎన్ని తప్పులు చేశాంరా ఈ జగనన్న మాయలో పడి, ఎన్ని తప్పులు చేశాంరా స్వామి. ఏందేందో మాట్లాడేసాం, నోటుకు వచ్చినట్టు మాట్లాడేసాం అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు మీరు. ఎందుకంటే అక్కడ పని పాట ఉండదుగా. ఇంకా జైల్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చునే టైం వచ్చేసింది. పారిని నాని అన్న, ఓ పేరుని నాని అన్న, టైం వచ్చేసింది. ప్యాంటు తడుపుకోకు. ఏం కొడితే ఓ 4-5 ఏటు కొడతారులే, ఏమవుతుంది? ఆ కళ్ళ కింద కాయలు వేసుకునేసి నిద్రాహారాలు మాని ఎందుకన్నా టెన్షన్స్? తప్పులు చేసేటప్పుడు ఉండాలిగా. సర్లే, ఇంకా జరిగినట్టు జరిగిపోయినాయి, ఏం భయపడకు, అయిపోతుందిగా. కొంచెం కళ్ళు మూసుకుంటే అయిపోయాయి అంతే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాం. ఏమంటావునా? కానీ కానీ చెప్తా, ఏం భయపడకు, ఇక్కడంతా ఉన్నాంలే మేము.